రైతాంగాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తామని చెప్పని పేర్కొంటాను. ఫస్ట్ లెటర్ యాజ్ అడ్రస్ టు ది ప్రైమ్ మినిస్టర్. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం బీఎస్పీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి 69వ జన్మదిన వేడుకలు అనంతపురం జిల్లా రాయదుర్గ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాజ్యాధికారం అనేది కేవలం బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమన్నారు. రాయదుర్గంలో జరుపుకున్నాము. చాలా ఆనందకరము. ఎందుకంటే మా భావి భారత ప్రధాని కుమారి మాయావతి గారి జన్మదినం జరుపుకోవడం ప్రతి బహుజనుడికి చాలా ముఖ్యమని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అంతా నిజమైన రాజ్యాధికారం కోసం పోరాడుతూ ఉండే ఏకైక మహిళ, ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ ఈ స్థాయిలో ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద జాతీయ పార్టీగా ఉందంటే దీని వెనుక మాయావతి గారి కృషి అనేది అమోఘమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అవుతున్నాడు, ఒక సామాన్యుడు ఎంపీ అవుతున్నాడు అంటే కేవలం ఒక బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే జరుగుతుంది. రాజ్యాధికారం అనేది కేవలం బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఐక్యం చేసుకొని ఈరోజు రాజ్యాధికారం వైపుగా ఆ దిశగా వెళ్ళి ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మా బెంజీ కుమారి మాయావతి ఐరన్ లేడీ, ఇలాంటి మహిళ చరిత్రలో మనం చూడలేమనేది కూడా నేను తెలియజేస్తున్నా. ఒక సామాన్య కుటుంబంలో ఒక్క టీచర్గా ఉంటూ అలాంటి మహిళ ఈరోజు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి కాబోయే ప్రధాని రేసులో ఉండడం అనేది చాలా గర్వకారణం. భారతదేశంలోనే అతి పెద్ద జాతీయ 3వ జాతీయ పార్టీగా ఈరోజు ఉంది అంటే కేవలం కాంశీరామ్ గారు మాయావతి గారి కృషి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఘనంగా రాయదుర్గంలో జరుపుకున్నాము. చాలా ఆనందకరము. ఎందుకంటే మా భావి భాని కుమారి మాయావతి గారి జన్మదినం జరుపుకోవడం ప్రతి బహుజనునికి చాలా ముఖ్యమని చెప్పి తెలియజేస్తున్నా.